మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మెయిన్గా ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి. మెయిన్గా మీ కుటుంబంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. డబ్బు పరమైన సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు. డబ్బు ఫ్లో చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కుబేరుడుగా మిమ్మల్ని గుర్తించడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. గురు దృష్టి వలన చాలా మందికి మంచి విషయాలు చాలా ఎక్కువ జరుగుతుంది. ఎలాంటి విషయం అంటే మెయిన్ అప్పుల బాధల నుంచి మీరు బయటికి వస్తారు. బకాయిలు ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. మా నాన్నల మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళిద్దరు మళ్ళీ చేరుకుంటారు. అందుకని మీరు వాళ్ళ దగ్గర చేరుకుంటారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మెయిన్గా ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి. చాలా కష్టపడుతున్నారు ఆరోగ్య సమస్యలతో. చాలా మందికి మీరు ఇచ్చే సలహాలు, మీరు ఇచ్చే సూచనలు మిగతా వాళ్ళకి పనిచేస్తుంది, మీకు పనిచేయట్లేదు. ఇంకొకటి మీ యొక్క గౌరవం అనేది ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం ఉంటుంది, కానీ మీ మాటలకి గౌరవం ఉండదు. మీకు ఇచ్చే ఒక డబ్బు కూడా మిగతా వాళ్ళకి ఇవ్వరు. లేదంటే కొంతమందికి ఊరికే మాటల్లో మిమ్మల్ని కొండెక్కిస్తారే కానీ డబ్బు పరంగా ఆర్థికంగా మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసే ప్రసక్తిలోనే మిగతా వాళ్ళు అందరూ ఉంటారు. అదేలాగా మీ యొక్క జాబ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉంటారు. గురు రాహు కంజంక్షన్ బేసిక్లీ గురు చండాల దోషం అని చెప్తాము. అది కరెంట్గా మీకు వెళ్తూ ఉంది. కానీ పరాభవనామ సంవత్సరంలో జస్ట్ ఒక 2 నెలల్లో జరిగే గురు బృహస్పతి మార్పు అనేది మీ లైఫ్లో పెద్ద చేంజెస్ గ్యారంటీగా వస్తుంది. మెయిన్గా మీ కుటుంబంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. డబ్బు పరమైన సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు. డబ్బు ఫ్లో చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కుబేరుడుగా మిమ్మల్ని గుర్తించడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దానికంటే గొప్ప విషయం ఏంటంటే మీ మాట బంగారంగా మారుతుంది. మీరు ఒక విషయం చెప్తారంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. అలాంటి విషయం మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ మాటలకి పెద్ద గౌరవం అనేది మీ లైఫ్లో ఇప్పటిదాకా చూడరు, కానీ ఇక మీద చూస్తారు. ఇంట్లో కొత్త పెళ్లి కూతురు, ఇంట్లో కొత్త పెళ్లి కొడుకు, మీ మనవడు పుట్టడం, ఇలాంటి విషయాలు అన్నీ జరగడం. అదేలాగా గురు దృష్టి వలన చాలా మందికి మంచి విషయాలు చాలా ఎక్కువ జరుగుతుంది. ఎలాంటి విషయం అంటే మెయిన్ అప్పుల బాధల నుంచి మీరు బయటికి వస్తారు. బకాయిలు ఏదైతే ఉందో అది మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. మానసికమైన ఇబ్బందులు ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. ఒకటే విషయం మనం చూసుకోవాల్సింది మెయిన్గా గ్లూకోమా లాంటి విషయము, కన్నులో పొరపడడం, దానివల్ల లైట్గా సర్జరీస్ జరగడం అనేది జరగడానికి మెయిన్గా లెఫ్ట్ ఐలో జరగడానికి ఛాన్స్ ఉంది. కంటి సంబంధించిన ప్రాబ్లమ్స్, ముక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, సైనస్ లాంటి విషయాలు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. అదన్నీ కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద ఇబ్బందుల నుంచి మీరు బయటికి వస్తారు. అర్థ త్రికోణంలో ఎప్పుడైతే గురువు వెళ్ళి స్థాన బలంలో కూర్చుంటాడో దాని యొక్క దృష్టి వలన మీ యొక్క డబ్బు పరమైన సమస్యలు అన్నీ క్లియర్ అవుతుంది. జాబ్ లేని వాళ్ళకి మంచి జాబ్ గ్యారంటీగా దొరుకుతుంది. విదేశాల్లోకి నుంచి మీరు అక్కడ కూర్చోవడము, అక్కడ పెద్ద ఉద్యోగం కొట్టడము, చాలామందికి నీట్ క్లియర్ చేయడము, అదేలాగా ఏపీఎస్సి క్లియర్ చేయడం, గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది మిథున రాశి వాళ్ళకి జస్ట్ లైక్ దట్ జరుగుతుంది. ఎక్కడైతే అర్థ త్రికోణం ఉంటుందో అక్కడ పోటీ ఉంటుంది, ఎక్కడైతే పోటీ ఉందో అక్కడ మిథున రాశి గెలుస్తారు. అంతే మ్యాటర్. చాలా మందికి ఆరోగ్య సమస్యలు, పొట్ట సమస్యలు ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా బాగుంది. ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ జరుగుతుంది. అమ్మా నాన్నల మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళిద్దరు మళ్ళీ చేరుకుంటారు. అందుకని మీరు వాళ్ళ దగ్గర చేరుకుంటారు. అదేలాగా మీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు అవుతుంది, మీ ఫ్యామిలీలో సమస్యలు ఉంది, లేదంటే మీ హస్బెండ్ వైఫ్లో ఏదైనా ఇష్యూస్ ఉందంటే అది కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇప్పుడున్న మొదటి విషయమే సంతాన ప్రాప్తి అనేది గ్యారంటీ జరుగుతుంది. 100% వచ్చి మీకు సంతాన ప్రాప్తి అంటే మగబిడ్డ పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నారు. చాలామందికి కొత్త జాబ్ రావడం, జాబ్ నుంచి బయటికి రావడం, చాలా కష్టాల నుంచి బయటికి వస్తారు. దానికంటే నేను గొప్పగా చూసేది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు అనేది లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా కష్టపడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి విషయం ఆరోగ్యం బాగుపడుతుంది అంటేనే హెల్త్ ఇస్ వెల్త్. అంతే, మిగతా అన్ని విషయాలు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మీరు బాగుంటారు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, అన్ని విషయాలు బాగా జరుగుతుంది. సో ధైర్యంగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సంతోషపరంగా చూస్తే కాస్త తక్కువ 80% బాగుంటారు, 80% బాగుంది.
ఆర్థికంగా చూసామంటే 95% బాగుంది. డబ్బు పరంగా, బంగార పరంగా చాలా కొనడానికే ఛాన్స్ ఉంది. మిథున రాశిలో పుట్టిన అమ్మాయిలు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్యారంటీగా 1 తులాం బంగారం గ్యారంటీ కొంటారు. షూర్గా చెప్పొచ్చు, అంత బాగుంది. ఎంత మిథున రాశి నరసింహ రజనీకాంత్ లాగా మీరు ఉన్నారని చెప్పినా ఒక చిన్న చుక్క పెట్టారు, ఏంటంటే ఐలో సర్జరీ అవుతుంది, నోస్ ఇష్యూస్ అవుతాయి అని చెప్పారు. ఇప్పుడు దానికి మనం ఏ గుళ్ళకి వెళ్ళాలి? మెయిన్గా మిథున రాశి అంటేనే మేధా దక్షిణామూర్తి. బుధవారం రోజు పొద్దున 6 to 7 స్వామి దక్షిణామూర్తిని వెళ్ళి చూసి రావడం, మేధా దక్షిణామూర్తిని మీరు ఆ స్వామిని దర్శనం చేసుకోవడం, మీకు తెలిసిన శ్లోకాలు లేదంటే యూట్యూబ్లో కూడా మీరు డౌన్లోడ్ చేసి దాన్ని పఠనం చేస్తూ ఉండడం, మననించడం, గ్యారంటీగా మీకు పెద్ద మార్పు అనేది దొరుకుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏది చెప్పినా కర్మాని మార్చలేము. నేను ఇచ్చే ఉపాయము లైట్గా ఒక సందులో నుంచి మీరు బయటికి వచ్చేలాగా ఒక ఛాన్స్ దొరుకుతుంది. మీరు బాగుంటారు, క్షేమంగా ఉంటారు. అందరికీ శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అని పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. బట్ ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు, కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు, ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు అంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు, కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ దట్ సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,